నగర్ లో అక్రమంగా బిల్డింగ్లు కట్టిన బిల్డర్ సాజిద్ అరెస్ట్ అయ్యాడు. నిన్నటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు. 50 అడుగుల స్థలంలోనే నాలను ఆక్రమించి మరి 7 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు సాజిద్. ఆ పక్కనే మరో బిల్డింగ్ ను కడుతున్నాడు. స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అతని అత్యాశే 2 ప్రాణాలు తీసింది. ఇప్పుడు మనం నిన్నటి నుంచి చూస్తున్నాం 50 గజాల స్థలాల్లో 7 అంతస్తుల బిల్డింగ్ కట్టడంతో అది కడుతూ ఉన్నటువంటి దశలోనే ఒక్కసారిగా కూలిపోయింది. దీంట్లో 2 చనిపోయినటువంటి ఘటన కూడా మనం చూసాము. 2 గాయపడినటువంటి పరిస్థితి కూడా. అయితే ఈ షాజీద్ ఈ యొక్క బిల్డింగే కాదు, మరొక అంటే ఈ కుప్పకున్నటువంటి బిల్డింగ్ పక్కనే 60 గజాల స్థలంలో 7 అంతస్తుల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. వితౌట్ ఎనీ పర్మిషన్స్, అసలు పర్మిషన్స్ తీసుకోకుండా 50 అడుగుల స్థలంలో 7 అంతస్తుల భవనం నిర్మించడానికి ఎవరు అధికారులు పర్మిషన్ ఇచ్చారనేది కూడా ఇప్పుడు ఆరా తీస్తున్నారు. నిన్న చోటు చేసుకుంది హైదరాబాద్ అంజయ్ నగర్ లో 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భవనం నిర్మిస్తుండగానే కూలిపోయినటువంటి ఘటన. ఒక్కసారిగా కూలిపోవడంతో అందులో పనిచేస్తున్నటువంటి 2 ఆ శిథిలాల కింద ఇరుక్కుపోయారు. ఆఫ్టర్ రెస్క్యూ తర్వాత వారిద్దరిని రక్షిద్దాం అనుకున్న టైంలోనే మృతదేహాలు మాత్రమే బయటపడ్డాయి. అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. రైట్ వర్షం కారణంగా రెస్క్యూ ఆపేశారు. మళ్ళీ ఉదయమే రెస్క్యూ అనేది కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా శిథిలాల కింద ఉన్నారనే ఆచూకైతే తెలియదు. ఈ యొక్క బిల్డింగ్ నిర్మిస్తున్నటువంటి బిల్డింగ్ యజమాని షాజీద్ కోసం నిన్నటి నుంచి వెతుకుతున్నారు. నిన్న అతను పరారీలో ఉన్నాడు. ఈ రోజు అతన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ గా పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సుజాత సిద్ధంగా ఉన్నారు. సుజాత, రెస్క్యూ ఎంతవరకు వచ్చింది? ఇప్పటికే మృతి చెందిన 2 కూడా మృతదేహాలని హాస్పిటల్కి తరలించారు. నిన్న ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే బిల్డింగ్ యజమాని మీద కేసు నమోదు చేశారు కాబట్టి తనని సాజిద్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఏసీపీ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. అంటే ఎవరి మీద ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు కాబట్టి మేడం ఎవరెవరి మీద కేసులు ఫిర్యాదు చేశారు? ఆగండి, ఎవరెవరి మీద ఫిర్యాదు చేశారు? అది బిల్డింగ్ ఓనర్ మీద పెట్టారు. హైడ్రా కమిషనర్ అందరూ వాయిస్ ఇచ్చారు. పేపర్లో తనవి ఇంకా ఏమన్నా బిల్డింగ్లు ఏమన్నా? అది లేదు, నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నాం కదండి. పార్కు స్థలంలో కూడా నిర్మాణాలు చేశారు సాజిద్. 60 గజాల్లో 7 అంతస్తులు. చూస్తాం ఎంక్వైరీ. ఎవరి మీద? సాజిద్తో కాకుండా ఇంకెవరి మీద? వాళ్ళ మిస్సెస్ అనుకుంటా, లేడీ పేరు పెట్టాం. ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు? ఇంకా ఏమైనా ఎంక్వైరీ నడుస్తుంది? పోలీసు వాళ్ళు చూస్తారండి. అలా కదా, అంటే ఇంకా బిల్డింగ్స్ ఏమైనా గుర్తిస్తారా మీరు? చేయాలి, ఇంకా తర్వాత చూద్దాం. ఎన్ని బిల్డింగ్లని గుర్తించారు? నిన్న మొత్తం ఇక్కడే ఉన్నాం కదా, మీకు తెలియని విషయం ఏముంది? నిన్న మొత్తం ఇక్కడే ఉన్నాం కదా. సాజిద్ మీద ఆల్రెడీ కేసు నమోదు చేసాము. వాళ్ళ మిసెస్ మేబీ పేరు అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి ఏసీపీ చెప్తుంది, టౌన్ ప్లానింగ్ అనే అధికారి. అయితే ఇప్పటికే చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగుల మీద కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కావచ్చు, సిఎంసీ కమిషనర్ సృజన వీళ్ళంతా కూడా ఫోకస్ చేశారు. మరికొన్ని రోజుల్లోనే అంటే ఈ ఇష్యూస్ సార్ట్అవుట్ అయిపోయిన వెంటనే కూడా పూర్తిగా పక్కన ఉన్నటువంటి బిల్డింగుల మీద యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయింది అని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే మాత్రం ఒక చిన్న మెసేజ్ ఇస్తున్నారు. స్థలంలో 7 అంతస్తుల భవనానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, వారి మీద యాక్షన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంకా చాలా బిల్డింగ్స్ ఇదే అధికారి పర్మిషన్ ఇవ్వడంతో నిర్మించినట్టు తెలుస్తోంది. షాజీదే పక్కన ఇంకో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారన్నారు కదా, దాన్ని ఏమైనా కూర్చోడానికి అధికారులు వెళ్ళారా? అక్కడ కన్స్ట్రక్షన్ ఎంతవరకు జరిగింది? 50 గజాల్లో అసలుకి అనుమతులే తీసుకోలేదు. అనుమతులు లేనటువంటి నిర్మాణాలు గతంలో కూడా ఆపేశాము సాజిద్ బిల్డింగ్ని, కానీ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేశారు. కానీ ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ కుమార్ నిర్లక్ష్యం అని చెప్పేసి తనను ఆల్రెడీ సస్పెండ్ చేశారు. కాబట్టి పూర్తి నివేదికను కూడా కోరుతున్నారు. ఎందుకు నిర్మాణాలు జరుగుతున్న యాక్షన్ తీసుకోలేదు అని చెప్పేసి ఇప్పటికీ తను నిర్మించినటువంటి ఇంకా భవన నిర్మాణాల మీద ఫోకస్ చేస్తాం. ప్రస్తుతం ఈ కేసుని సార్ట్అవుట్ అయిన తర్వాత, ఎందుకంటే 2 ప్రాణాలను కోల్పోయారు, ఇంకా ఎవరైనా ఉన్నారని చెప్పి సర్చ్ జరుగుతుంది కాబట్టి ఇంకా ఫర్దర్ గా ఇది క్లియర్ అయిపోయిన తర్వాత వెంటనే యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారు అనేది చూడాలి. కానీ రెస్క్యూ ఎంత వరకు వచ్చింది? నైట్ అయితే వర్షం కారణంగా ఆగిపోయింది, ఉదయం స్టార్ట్ అయిందన్నారు. ఇప్పుడు ఆల్రెడీ రెస్క్యూ కంటిన్యూ అవుతుందా? ఇంకెవరైనా ఉన్నారని ఆచూకీ ఏమైనా తెలుస్తుందా? కన్ఫర్మ్ చేసుకున్నారు ఎవరు లేరు అనేది?
రెస్క్యూ అయితే 7:40 స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఎవరూ లేరు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కొంత కింద ఎవరైనా శిథిలాల కింద ఉండి ఉండొచ్చు అని చెప్పి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి అదంతా క్లియర్ చేసిన తర్వాత ఇప్పటికే పక్కన ఉన్నటువంటి భవనము చాలా అంటే చాలా డేంజర్లో ఉంది. ఎప్పుడైనా సరే కూలిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ శిథిలాలన్నింటినీ తొలగిస్తే ఆ బిల్డింగ్ని నేలమట్టం చేయడం చాలా సింపుల్ అవుతుంది అని చెప్పేసి ముందు చక్కగా క్లియర్ చేస్తున్నారు. ఆ తర్వాత ఈరోజు సాయంత్రం వరకు పక్క భవనాన్ని కూడా కూల్చడానికి అధికారులు అయితే రంగం సిద్ధం చేస్తున్నారు. కానీ సుజాత, ఇప్పుడు టౌన్ ప్లానింగ్ అధికారిని మాత్రం అరెస్ట్ చేస్తే సరిపోతుంది అనుకోవచ్చు. ఈ ఘటనకి అసలు మినిమం ఇన్స్ట్రక్షన్స్ లేకుండా పక్క వాళ్ళు అంటే పక్క బిల్డింగ్స్ లో ఉన్నటువంటి వాళ్ళు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు అంటున్నారు కదా. ఇంకా ఎవరైనా దీంట్లో ఉన్నారో వారి మీద కూడా యాక్షన్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. పై అధికారుల మీద కూడా క్లియర్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు సర్కిల్ వైజ్గా చూస్తే అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి టౌన్ ప్లానింగ్ సెక్షన్కి సంబంధించి. కానీ పై అధికారులకు కదా మేము ఫిర్యాదు చేసింది. లోకల్ ఉన్నటువంటి సర్కిల్ ఆఫీసర్స్కి ఫిర్యాదు చేసినా కూడా హైయర్ అధికారులకి చేశాం కాబట్టి యాక్షన్ తీసుకోవాలి అని చెప్తున్నారు. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి సిఎంసి కమిషనర్ సృజన ఎవరి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే సంతోష్ని ఆల్రెడీ సస్పెండ్ చేశారు. తన వివరణ కోరారు. తను ఎవరెవరి పేర్లను చెప్తారు, ఎవరి మీద ఫిర్యాదు చేస్తారో చూడాలి. పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే ఈ బిల్డింగ్ 7 అంతస్తుల బిల్డింగ్ పక్కన పడడంతో పక్క బిల్డింగ్ పై అది కూడా డ్యామేజ్ అయింది. ఎంతసేపట్లో అంతే దాన్ని కూల్చడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఆ బిల్డింగ్ లో ఎవరైనా ఉన్నారా, వాళ్ళని ఖాళీ చేయించారా, ఆ డీటెయిల్స్ ఏంటి? పక్కనే బిల్డింగ్ మీద కంప్లీట్ గా ఈ 7 అంతస్తుల భవనం పడడం వల్ల 4 ఫ్లోర్ల వరకు డ్యామేజ్ అయింది. 4 ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఖాళీ చేయించారు. వాటికి మరమ్మతులు చేయాలి. కానీ మరమ్మతుల ఖర్చు ఎవరు భరిస్తారు, ఎవరు చేయిస్తారు అనేది మాత్రం అపార్ట్మెంట్ వాసులు ప్రశ్నిస్తున్నారు. మా తప్పు ఏమీ లేదు కదా, గతంలోనే మేము ఫిర్యాదులు చేసాము, ఇలా 70 గజాలలో నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి. అయినా అధికారులు పట్టించుకోలేదు. కాబట్టి అధికారులు ఇప్పుడు ఆ మరమ్మతులు చేయాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలి. దాంతోపాటు మాకు డ్యామేజ్ అయింది, మాకు చాలా ఇబ్బందులు కలిగాయి, మాకు గాయాలయ్యాయి, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారు అని చెప్పేసి అపార్ట్మెంట్ వాసులు అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి అధికారులు మళ్ళీ అంటే ఓన్లీ కంప్లైంట్లు వస్తేనే మాత్రమే రియాక్ట్ అవ్వకుండా, కంప్లైంట్లు వచ్చినా రియాక్ట్ అవ్వడం లేదు, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి విమర్శలు అనడం కన్నా కూడా ఇది అక్షరాల సత్యం అనడమే కరెక్ట్. చాలా వరకు వీళ్ళు ఫిర్యాదులు ఇచ్చి విసుకుపోయి ఉన్నాము. ఈరోజు 2 ప్రాణాలు పోయాయి కాబట్టి అధికారులు వచ్చి ఇక్కడికి హడావుడి చేస్తున్నారు అని చెప్పేసి తీవ్ర స్థాయిలో ఆగ్రహానికి గురి అవుతున్నారు. అధికారులు ఇప్పటికైనా సరే చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్లు వెంటనే నేలమట్టం చేయాలి అని చెప్పేసి అపార్ట్మెంట్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. రైట్ సుజాత, థాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం ఇంకా రెస్క్యూ అయితే కంటిన్యూ అవుతుంది. ఈవినింగ్ వరకు రెస్క్యూ కంప్లీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఆ యొక్క శిథిలాలను మొత్తం అక్కడ నుంచి తొలగించిన తర్వాత మాత్రమే ఎవరూ లేరని చెప్పి ఒక నిర్ధారణకు వస్తారు. నిన్న ఉదయం అయితే బిల్డింగ్ కూలిపోయినప్పుడు కూడా ఎవరూ లేరని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బట్ ఆఫ్టర్ 1 year శిథిలాలను తొలగిస్తున్నప్పుడు 2 మృతదేహాలను బయట తీశారు. 2 డెడ్ బాడీస్ ను బయట తీయడం జరిగింది రెస్క్యూ టీమ్. ఆఫ్టర్ దట్ ఆ తర్వాత ఎవరైనా ఉన్నారా లేరంటే ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు. అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ వాళ్ళు ఉండాలంటున్నారు. ఆడ చనిపోయినటువంటి వారిద్దరిలో వారు కాదు ఇన్ఫర్మేషన్ అందుతోంది. మరి ఎక్కడున్నారు ఏంటి అనేది తెలియదు. అటుపక్క బిల్డర్ ఎంతమంది అక్కడ కార్మికులను పెట్టారు, ఎవరెవరు ఉంటున్నారని ఇన్ఫర్మేషన్ చెప్పడానికి నిన్నటి నుంచి సాజిద్ అయితే పరారీలో ఉన్నారు. ఈ రోజు అరెస్ట్ చేశారు కాబట్టి అతని దగ్గర నుంచి కూడా కాస్త ఇన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఈ బిల్డింగ్ పక్క బిల్డింగ్ మీద పడడంతో, కుప్పకూరడంతో ఆ బిల్డింగ్ కూడా డ్యామేజ్ అయింది. అది పూర్తిగా ఒక పక్కకి వంగి ఉండడంతో అది కూడా కూలిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆఫ్టర్ దట్ ఈ శిథిలాలను తొలగించిన తర్వాత ఆ బిల్డింగ్ కూడా కూల్చడానికి యాక్షన్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. సో ఆ బిల్డింగ్ లో ఉన్న వారిని కూడా అక్కడ నుంచి తరలించారు అధికారులు. నిన్నటి నుంచి సిఎంసీ కావచ్చు, అదేవిధంగా హైడ్రో కావచ్చు, వీరందరూ అక్కడికి చేరుకుంటున్నారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ చూస్తున్నా మనకి ఆరో మార్క్ కనిపిస్తుంది కదా. ఎస్, ఒక్కసారిగా ఆ యొక్క వెహికల్ కార్ వెళ్ళింది, భవనం కూలిపోయింది. ఒకవేళ కార్ అక్కడ ఉండగా కూలితే కార్ లో ఉన్న వారికి కూడా హాని జరిగే అవకాశం అయితే ఉండేది. పేకమెడలా కూలిపోయినటువంటి విజువల్స్ మనం క్లియర్ గా ఎస్ బిగ్ టీవీ స్క్రీన్ లో చూస్తున్నాం. అసలు ఏ స్థాయిలో అసలు ఎవరు అనుకోలేదు. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఒక్కసారిగా పక్క బిల్డింగ్ మీదకి ఏ విధంగా పడిపోయిందో. మొత్తం పక్క బిల్డింగ్ ఆనుకుని ఉంది కాబట్టి పూర్తి స్థాయిగా ఒరిగిపోయినటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. 1 2 3 కొలాప్స్. మొత్తం చూస్తూ ఉండగానే సెకండ్ల వ్యవధిలోనే ఏదైనా భూకంపం వచ్చినప్పుడు, ఏదైతే భూమి కంపించినప్పుడు ఇటువంటి బిల్డింగ్స్ కూలిపోతూ ఉంటాయి ఎక్కడైనా. కానీ 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భవనం. ఏదైనా ప్లేస్మెంట్ ని బట్టే మనకి ఎన్ని అంతస్తులు నిర్మించాలనేది అధికారులు మనకి పర్మిషన్స్ ఇస్తారు. కానీ ఎటువంటి పర్మిషన్స్ తీసుకోకుండా కేవలం 50 గజాలు 60 గజాల స్థలాల్లో 7 అంతస్తుల భవనం నిర్మించేస్తే ఇటువంటి దారుణాలే మనం చూడాల్సి వస్తుంది.